సుందర్పూర్ అనే చిన్న గ్రామంలో ఒక కుటుంబం నివసించేది. తాత రామదాస్, అమ్మమ్మ సీత, వారి కుమారుడు రమేష్, అతని కుమార్తె అను కలిసి ఒక చిన్న మట్టి ఇంట్లో ఉండేవారు. రమేష్ ఒక రైతు. ప్రతిరోజూ ఉదయాన్నే పొలాలకు వెళ్ళేవాడు. సీత మట్టి పొయ్యిపై వంట చేసేది. అను నవ్వుతూ పాఠశాలకు వెళ్ళేది. వాళ్లకు డబ్బు ఎక్కువ లేకపోయినా ప్రేమ మాత్రం చాలా ఎక్కువ. ఒక సంవత్సరం వర్షాలు పడలేదు. పంటలు ఎండిపోయాయి. రమేష్ చాలా బాధపడ్డాడు. మనకు ఆహారం ఎలా దొరుకుతుంది అని ఆందోళనపడ్డాడు. అను తన నాన్న బాధను చూసి పాఠశాల తర్వాత పూలతో దండలు తయారుచేసి అమ్మడం మొదలుపెట్టింది. తాత రామదాస్ అన్నాడు. కష్టకాలంలో ఒకరోజు ప్రభుత్వ అధికారి గ్రామానికి వచ్చాడు. రైతులకు సహాయం ఇస్తామని చెప్పాడు. అను సహాయంతో రమేష్ దరఖాస్తు పెట్టాడు. కొన్ని రోజులకు విత్తనాలు మరియు కొంత డబ్బు వచ్చాయి. కుటుంబంలో మళ్లీ అందరూ పొలాల్లో కలిసి పనిచేశారు. అను నీరు పోసింది. సీత భోజనం తెచ్చింది. తాత గర్వంగా చూశాడు. పచ్చని మొక్కలు పెరిగాయి. గ్రామం మళ్లీ అందంగా మారింది. రమేష్ అన్నాడు, మనం కలిసి ఉంటే ఏ కష్టమైనా జయించగలం.